గతంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ని విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా ఈ పథకాన్ని సృష్టించినట్టు ప్రచారం చేసుకున్నాడు. గతంలో విద్యార్థుల తరపున ఏటా పూర్తి ఫీజులు నేరుగా కళాశాలల యాజమాన్యాలకే ప్రభుత్వం అందజేసేది. కానీ జగన్ రెడ్డి మాత్రం ప్రచారార్భాటంతో విద్యాదీవెన అంటూ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని మోసం చేశాడు. సంవత్సరానికి 4 క్వార్టర్స్లో ఫీజు రియంబర్స్మెంట్ అని జగన్మోహన్ రెడ్డి తెచ్చిన తింగిరి విధానం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రతి క్వార్టర్కి విద్యార్థుల బయోమెట్రిక్ అని, డాక్యుమెంట్స్ అని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పనులు చదువులు మానుకుని తిరగాల్సిన దుస్థితి తెచ్చాడు. దేశంలో ఎక్కడా లేని 4 క్వార్టర్స్ విధానం ప్రవేశపెట్టి విద్యావస్థను సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఇచ్చేది కూడా పోనీ సకాలంలో ఇచ్చాడా అంటే ఎప్పుడు ఖాతాలో వేసేవాడో తెలియదు. కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను వేధించాయి. కొన్ని చోట్ల హాల్ టికెట్లు నిలిపివేసి పరీక్షలు రాయనివ్వమంటూ విద్యార్థులను ఇబ్బందికి గురి చేశారు. నువ్వు తెచ్చిన తింగిరి విధానాన్ని ఇంకా సిగ్గు లేకుండా పబ్లిసిటీ చేసుకుంటున్నావా జగన్ రెడ్డి? సాక్షి పేపర్లో యాడ్లు ఇచ్చుకోవడానికి పథకాలు ప్రవేశపెట్టాడు తప్ప ఏ పథకాన్ని తిన్నగా సరి అయిన సమయంలో వాళ్ళకి అందజేసిన పాపాన ఏనాడు జగన్మోహన్ రెడ్డి పోలేదు. జగన్ రెడ్డి పెట్టిపోయిన బకాయిలు కుప్ప మొత్తం ఎంతో తెలిస్తే విస్తుపోవడం విద్యార్థుల వంతు అవుతుంది. జగన్ రెడ్డి విద్యార్థులకు ఎగ్గొట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తదితరాలు అక్షరాల 4,271 కోట్ల రూపాయలు, 4,271 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయాడు. దాంట్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థి పోరు, ఫీజు రియంబర్స్మెంట్ పోరు అంటూ ఆర్భాటంగా పోస్టర్లు ఇప్పించుకుని పారిపోయిన జగన్మోహన్ రెడ్డి పెట్టి పారిపోయిన బకాయిలు అక్షరాల 2,832 కోట్ల రూపాయలు. వసతి దీవెన అంటూ ఆర్భాటు ప్రచారాలు చేసి సాక్షికి 100 కోట్ల యాడ్లు ఇచ్చుకొని పెట్టిపోయిన బకాయిలు 989 కోట్ల రూపాయలు. అక్షరాల వసతి దీవెన బకాయిలు 989 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయాడు. పీజీ ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిన బకాయి అక్షరాల 450 కోట్ల రూపాయలు. అంటే జగన్ రెడ్డి నువ్వు ఎన్ని క్వార్టర్స్ పెండింగ్ పెట్టావు అంటే నువ్వు నొక్కింది ఉత్తుత్తి బటన్ కాదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు నొక్కిన ఉత్తుత్తి బటన్సే కదా. పథకం పేరు చెప్పి బటన్ నొక్కితే ఆ లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు వెళ్తాయి ఎక్కడన్నా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆర్భాటం చేసి నొక్కిన బటన్లన్నీ సాక్షికి చేరిని ఆ డబ్బులన్నీ. నువ్వు ఉత్తుత్తి బటన్ నొక్కి ఎంతమంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశావు. ఆ డబ్బులతో నీ సొంత జేబులు కోలేదా? నీ సొంత జేబులో నింపుకున్నావు కదా నువ్వు విద్యార్థుల పేరు చెప్పి. విద్యా దీవెనని గొప్పలు చెప్పి తల్లిదండ్రులతో అప్పులు చేయించి విద్యార్థులను నువ్వు ముప్పు తిప్పలు పెట్టింది నువ్వు కాదా జగన్ రెడ్డి? డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఐటీ ఇతర కోర్సులు పూర్తి చేసిన దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వలేదు నీ మూలంగా. ఆ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకి నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వలేదు. ఆ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం మూలంగా ఉన్నత విద్య చదువుకునే అవకాశం లేక పలువురు ఉద్యోగ అవకాశాలు కోల్పోయి విద్యార్థులు రకరకాలుగా సతమతమయ్యారు. కేవలం నీ మూలంగా నీ ఆర్భాటపు ప్రకటనలతో 2 లక్షల మందికి పైగా విద్యార్థుల్ని నువ్వు చేసిన మోసం వల్ల వాళ్ళకి సమయానికి సర్టిఫికేట్లు రాకపోవటం, ఉద్యోగాలు చేసే అవకాశాన్ని కోల్పోవడం జరిగింది కేవలం నీ మూలంగానే. నీ ప్రచార ఆర్భాటాల కోసం డబ్బులు వృధా చేస్తూ తప్పుడు ప్రకటనలతో నీ వక్రాక్షికి తప్పుడు ప్రకటనలు ఇచ్చుకొని డబ్బులు దిగమంగి ప్రజల సొమ్ము లూటీ చేసి బూటకపు ప్రచారాలు చేశావు. అంతకుముందు ఏడాదికి 4 విడతలుగా చేస్తున్న విద్యా దీవెన 2023, 2024 ఏడాదికి మాత్రం 2 విడతలోనే సరిపుచ్చాడు. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ అంటూ తప్పుడు ప్రకటనలు, అబద్ధపు ప్రచారాలు పత్రికల ప్రకటనల ద్వారా చేశాడు. 2014, 2019 టీడీపీ ప్రభుత్వం ఏటా 16 లక్షల మంది విద్యార్థులకు అందిస్తే దాన్ని 9,86,000 మందికి అంటే 6 లక్షల మందికి కోత పెట్టి 5 ఏళ్లకు ఏడాదికి 4 విడతల చొప్పున 20 విడతలకు గాను కేవలం 16 విడతలే అమలు చేసి 4 విడతలు ఎగ్గొట్టి 4,271 కోట్ల రూపాయలు బకాయి పెట్టాడు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఇస్తే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కోత పెట్టి 9,80,000 మందిగా పరిమితం చేసి అది 4 విడతలు తగ్గించి ఆ విద్యార్థులను మోసం చేశాడు. మోసం చేసి కూడా మళ్ళీ అబద్ధపు ప్రచారాలు, ప్రకటనలు. జగన్ రెడ్డి దరిద్రపు పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో 2022లో శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన ఓ యువతి
ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ముందే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. నిజమా కాదా జగన్ రెడ్డి చెప్పాలి. 2021-22లో 4వ క్వార్టర్ నగదు విడుదల చేయకపోవడంతో విజయవాడలోని ఓ కాలేజీ 60,000 ఫీజు కట్టాలని ఓ విద్యార్థికి కాలేజీ యాజమాన్యం తాకీదు ఇచ్చింది. లేదంటే పరీక్షలు రాయనీయబోమని ఇబ్బంది పెట్టింది. నిజమా కాదా జగన్ రెడ్డి చెప్పాలి. చిత్తూరు జిల్లాలోని ఓ ప్రముఖ కాలేజీకి గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టడంతో 2018-2019లో పూర్తి చేసిన కోర్సుకు సంబంధించిన 57,000 ఫీజు బకాయిని 15 రోజుల్లో చెల్లించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాలేజీ నుంచి లీగల్ నోటీస్ అందింది. నిజమా కాదా జగన్ రెడ్డి చెప్పాలి. సిగ్గు అనే మాటకు అర్థం తెలుసా మీకు జగన్ రెడ్డి? డిసెంబర్ 17, 2023న నెల్లూరు జిల్లా కావలిలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అందలేదని దాదాపు 30 మంది ఫైనల్ ఇయర్ నర్సింగ్ విద్యార్థులను నర్సింగ్ కళాశాల బయటకు పంపించింది. నిజమా కాదా జగన్ రెడ్డి వైసీపీ దొంగల ముఠ. వీటికి సమాధానాలు చెప్పాలి. ఇవ్వని ఫీజుకు కూడా పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు ఇచ్చుకొని బాకా కొట్టుకుంది మీరు కాదా జగన్ రెడ్డి? రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించావు. అన్ని రంగాలను నిర్వీర్యం చేశావు. నువ్వు పెట్టి వెళ్ళిన బకాయిల కుప్ప ప్రభుత్వం తీరుస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా జగన్ రెడ్డి? టిష్యూ పేపర్గా కూడా పనికిరాని నీ సాక్షి పేపర్లో నిత్యం అబద్ధాలు వడ్డిస్తున్నావు. రాష్ట్రాభివృద్ధికి సైంధుడులా అడ్డుపడుతున్నావు. బకాయిలు కుప్ప పెట్టి అందిన కాడికి దోచుకొని బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని నీచ రాజకీయాలు నడుపుతున్న దొంగల ముఠా పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను పెట్టిన బకాయిల గురించి, దోపిడీ గురించి సమాధానం చెప్పి తీరాలి. ఎలాంటి అవాంతరాలు లేకుండా కాలేజీలకే ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి తల్లుల ఖాతాలకే అని నీ రాజకీయ అవసరం కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టలేదా నువ్వు జగన్ రెడ్డి? ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చేశావు. ఆ ఫీజులు కూడా విడతల వారీగా చెల్లింపులు అన్నాడు. కాలేజీలు అంగీకరించకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను పెద్ద కాలేజీలకు దూరం అయ్యారు. ఆ పాపం నీది కాదా జగన్ రెడ్డి? 5 ఏళ్లకు ఏడాదికి 4 విడతలు ఎగ్గొట్టి 4,270 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన నువ్వు కాదా అసలు 420 జగన్ రెడ్డి? ప్రపంచంలో నీకంటే 420 ఎవడన్నా ఉంటాడా? ఇప్పటికే కూటమి ప్రభుత్వం 1,388 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసింది. నువ్వు బకాయిలు పెట్టి పారిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,388 కోట్ల రూపాయలు ఆ బకాయిలు తీర్చింది. వివిధ కళాశాలలో నిలిచిపోయిన 10 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికేట్లను ఆ విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకున్నాడు మంత్రి నారా లోకేష్ గారు. విద్యార్థులను ఫీజుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని కాలేజీలకు ఆదేశాలు ఇచ్చి మరీ ఆ విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇప్పించాడు. సిగ్గులేని రాజకీయ నేత జగన్ రెడ్డికి బుద్ధి రాదు, బుద్ధి మారదు, బుద్ధి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయడు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని చూస్తే సైకోకి మనశ్శాంతి లేదు. ప్రజల చేత పేడ నీళ్లు ముఖాన కొట్టించుకునేదాకా ఆ పార్టీ అధినేతకు బుద్ధి రాదు, ఆ పార్టీ నేతలకు రాదు, ఆ వక్రాక్షి సాక్షికి అసలే రాదు. చేసిన తప్పులన్నీ చేసి ఆ విద్యార్థులను నట్టెండ ముంచి ఆ కుటుంబాలకు శోక మిగిల్చి ఇంకా ఈ రోజుకి చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మాటలన్నీ తన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఉంటే ప్రజల దృష్టి మళ్లించేందుకు మాత్రమేనని ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి తొట్టి గ్యాంగ్, ఆ దండుపాళెం బ్యాచ్ ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు. లక్షల కోట్లు శాండ్, మైన్, వైన్, ల్యాండ్, లక్షల కోట్లు దోచుకొని ఖండాంతరాలు తరలించి అక్కడ వ్యాపారాలు స్థిరం చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్ని నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పడిచి రాష్ట్రం దేశం వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్ రెడ్డి తొట్టి గ్యాంగ్ మాటల్ని పట్టించుకోకుండా కనపడిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నిలదీయాల్సిన అవసరం బాధ్యత ప్రజలకు ఉంది.